హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు మరొక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీతో రావడం జరిగింది. ఇది వచ్చేసి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. INSET 2025. మొత్తం ఖాళీలు 1110 ఖాళీలు ఉన్నాయి. వీటిలో స్టాఫ్ నర్సు, ఛార్జ్మెన్, ఫార్మసిస్టు, కెమెరామన్, స్టోర్ సూపరింటెండెంట్, ఫైర్ ఇంజనీరు, డ్రైవరు, ఫైర్మెన్, స్టోర్ కీపరు, ట్రేడ్మెన్స్, మెయిన్, పెస్ట్ కంట్రోల్ వర్కరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రాఫ్ట్స్మెన్, ఇటువంటి పోస్టులు ఇవన్నీ కూడా మనకు గ్రూప్ బి గెజిటెడ్, గ్రూప్ సి పోస్టులు అనమాట. ఈ పోస్టును అనుసరించి మనకు 10వ తరగతి ITI, ఇంటర్, ఇంజనీరింగ్ డిప్లొమా, ఫార్మసీ డిప్లొమా, డిగ్రీతో పాటు కొన్ని పోస్టులకు అనుభవం తదితర ఉండాలి. వయసు చూసుకుంటే స్టాఫ్ నర్సు, లేడీ హెల్త్ విజిటర్కు గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ళు, ఛార్జ్మెన్కు 18 నుంచి 30 సంవత్సరాలు, ఫార్మసిస్టుకు 18 నుంచి 27 సంవత్సరాలు, కెమెరామెన్కు 20 నుంచి 35 సంవత్సరాలు, ఫైర్ ఇంజిన్ డ్రైవరు, ఫైర్మెన్కు 18 నుంచి 27 ఏళ్ళు, స్టోర్ కీపర్, సివిలియన్, మోటార్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడు, ట్రేడ్మెన్ మేట్, పెస్ట్ కంట్రోల్ వర్కరు, బండారికి 18 నుంచి 25 ఏళ్ళు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు 18 నుంచి 25 ఏళ్ళు, డ్రాఫ్ట్మెన్, కన్స్ట్రక్షన్కు 18 నుంచి 27 ఉండాలి. మనకు రిజర్వేషన్లు కూడా ఉన్నాయండి. సో రిజర్వేషన్ల గురించి మీ అందరికీ తెలిసిందే, ఎవరైతే ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ పర్టికులర్గా రిజర్వేషన్ల గురించి చెప్పబోవడం లేదనమాట. గ్రూపు పోస్టుకు బేసిక్ పే 35,400 ఉంటుందన్నమాట. ఇది గ్రూప్ సి పోస్టుకు 18,000 బేసిక్ పే ఉంటుంది. అంటే బేసిక్తో పాటు DA మనకు ఇప్పుడు దాదాపు 55% ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు మనకు, అంటే ఇంటి నుంచి ఆఫీస్కి రాకపోకలు జరగడానికి. వీటితో పాటు అదనంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, లీవ్, ట్రావెల్ కన్సెషన్స్ ఉంటుందన్నమాట. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ట్రేడ్ స్కిల్ టెస్టు, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ 25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్కులు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అనమాట. ఇది మినిమం 35 మార్కులు ఓసీ వాళ్ళకు, OBC, EWS వాళ్ళు 30% మార్కులు అర్హత సాధించాలన్నమాట. సో మనకు చివరి తేదీ వచ్చేసి మనకు 18/7/2025 అనమాట. చివరి తేదీ గుర్తుపెట్టుకోండి. వెబ్సైట్ వచ్చేసి www.joinindiannavy.gov.in ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మరిన్ని వివరాలకు కూడా మీరు వెబ్సైట్ చూసుకోవచ్చు, లేదంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మరిన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేయగలను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.